జేఎన్టీయూ హెచ్ క్యాంపస్ లో ఇద్దరు పార్ట్ టైం పీహెచ్డీ స్కాలర్ల తీరుపై రిజిస్టార్ కు ఫిర్యాదు చేశారు విద్యార్థులు. సందీప్ గౌడ్ అనే వ్యక్తులు నిబంధనలకు విరుద్దంగా గైడ్ అనుమతి లేకుండా రోజు క్యాంపస్ లోకి ప్రవేశిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ R&B డైరెక్టర్ కార్యాలయంలో మెరుపు ధర్నా చేపట్టారు. అకాడమిక్ వాతావరణానికి విఘాతం కలిగిస్తూ అనవసర కార్యకలాపాలకు పాల్పడుతున్న వీరిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిని బయటకు పంపే వరకు తాము ఇక్కడి నుండి బయటకు వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. బీటెక్ స్టూడెంట్స్ ఇట్లా అయిందని వచ్చాము. పిహెచ్డీ స్టూడెంట్స్ చేసినాకే మేము ఒకటే మేము బీటెక్ స్టూడెంట్స్ ఏమో ప్రాబ్లం ఇప్పుడు మేడం ఏం మాట్లాడతారు తెలుసా? మీ ప్రిన్సిపాల్ ఏమంటాడు తెలుసా? అసలు మీరు ఎందుకు ఎంటర్టైన్ చేయాల్సి వచ్చింది మేడం మా పిల్లల్ని అంటాడు. సమాధానం ఏం చెప్పాలో నువ్వు నాకు చెప్పు. ప్రిన్సిపాల్ అడుగుతాడు మా పిల్లలకి నీదే సంబంధం మేడం అని అడుగుతాడు. మీరు అడగండి మేడం, మా పిల్లల్ని మీకేం సంబంధం అని అడగండి. వాళ్ళు ఎందుకు పోతున్నారు ప్రిన్సిపల్ సార్? మీరు అదే అడగండి. మేము సరే మీరు అనేది నేను ఒప్పుకుంటా. బీటెక్ స్టూడెంట్స్ వచ్చి ఇట్లా ఇచ్చినట్టు మీరు అడగండి. మీకు సొల్యూషన్ నీకు ఏమున్నా కాలేజ్ ప్రిన్సిపల్ చూడాలి, తర్వాత ఎవరు చూడాలి? రిజిస్ట్రార్ చూడాలి. నువ్వు మధ్యలో నన్ను అడిగితే నేనేం చేస్తాను? ప్రాబ్లం కమ్స్ ఫ్రమ్ ద స్కాలర్స్ కదా మేడం. మీ దగ్గర అథారిటీ ఉందని మీ దగ్గరకు వచ్చింది. పిలుస్తారు, అప్పుడు మేడం రిప్రజెంటేషన్ ఇస్తారు మీ ప్రిన్సిపల్ కి. దెన్ ప్రిన్సిపల్ అడుగుతారు మీ స్టూడెంట్స్ R&D నుంచి ఇలా వచ్చారు అని. దెన్ ఐ సే వెదర్ ద బిలాంగింగ్స్ టు స్టూడెంట్స్ వ్యాలిడిటీలో ఉన్నారా, ఎవరు గైడ్స్, ఇవన్నీ నేను చెప్తా. అంతే కదా, అలా చెప్తాం కదా. డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చి చెప్పినాం కదా మేడం, మాకు సొల్యూషన్ అయితే రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు బాబు. R&D డైరెక్టర్